అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అల్లంగు తమిళ్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బుడ్ వర్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే నాకైతే నచ్చలేదు. ఎక్స్పెక్టెడ్ స్క్రీన్ ప్లే వెరీ ఫ్లాట్ నరేషన్ వల్ల అంత ఎంగేజింగ్ అనిపించదు. థ్రిల్ ఎలిమెంట్స్ కూడా మనకు అంత ఎంగేజింగ్ గా ఉండవు. కానీ పెట్ లవర్స్ కి ఈ మూవీ నచ్చచ్చు. స్టోరీ ప్లాట్ ఏంటంటే ఇది కేరళ తమిళనాడు బార్డర్ లో జరిగే స్టోరీ. ఇది తమిళనాడులో ఒక కొండ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కేరళలోని డైలీ కూలీ పనికి వెళ్తారు. అక్కడ వీళ్ళతో పాటు వీళ్ళ కుక్క కూడా ఉంటుంది. కానీ అక్కడ లోకల్ పొలిటీషియన్ కుక్కల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు, దానివల్ల వీళ్ళ కుక్కను కాపాడుకోవడానికి వీళ్ళు ఏం చేశారు అనే ప్రయత్నమే ఓవరాల్ మూవీ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ కి 40 minutes కి యాక్చువల్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా రొట్టా సీన్స్ చూపిస్తూ ఉంటారు. అండ్ సెకండ్ హాఫ్ వారి సర్వైవల్ మొత్తం మూమెంట్స్ చూపిస్తారు. అడవి నుంచి వాళ్ళ ఊరికి ఎలా పోయారు అనే పాయింటే ఉంటుంది మూవీ అంతా సెకండ్ హాఫ్. సో అంత ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ ఎక్కడ అనిపించదు. అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని వస్తాయి. అది తెలిసిన ఫార్మాటే, హీరో ఎట్లా కొడతాడు వాళ్ళని, అదే జరుగుతూ ఉంటుంది. క్లైమాక్స్ దాకా వాళ్ళ ఊరికి వెళ్ళారా లేదా అనేది, మళ్ళీ అక్కడ రొట్టా సీన్స్. సో ఓవరాల్ ఒక థ్రిల్ ఎలిమెంట్ మిస్ అయింది నాకైతే. స్క్రీన్ ప్లేలో ఎక్కువ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. స్టోరీలో చిన్న పాయింట్ తీసుకెళ్లి చాలా బాగా ట్రాక్ చేశారు. ఎంత ట్రాక్ చేయకూడదు అంత ట్రాక్ చేశారు. అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కొంచెం యాక్షన్స్ వైలెన్స్ ఎక్కువ అనిపిస్తుంది. కుక్కల్ని చంపడం ఇదంతా కొంచెం ఇబ్బంది పడే సీన్స్ అనిపిస్తాయి. సో అది ఇగ్నోర్ చేస్తే చూడొచ్చు. ఛానల్లో కంటెంట్ చూడండి. చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ.